చేయండి. 10 ఏళ్ళు గజ్వేల్ కేడి రాష్ట్రాన్ని ఏలిండు. 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలిండు. వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దుర్మార్గం 140 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళిద్దరు కలిసి ఓడించాలంటారు. వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి. 10 ఏళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెట్టి 1980లో ఇందిరమ్మను మీరు గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది, ఐడిపిఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది, ఈసీఐఎల్ ఇచ్చింది, ఎన్ఎఫ్సి ఇచ్చింది. ఇవాళ పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు. లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, హక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదక్ జిల్లా గొప్పతనం, ఈ ప్రజల యొక్క మంచితనం. ఇందిరమ్మ తర్వాత మళ్ళీ ఎవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చిన ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు 10 ఏళ్ళు మోసం చేసిన ఓటేస్తారా? 100 రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్లకు మీరు అండగా నిలబడతారా? ఆలోచన చేయండి. ఇవాళ బీజేపీడు చెప్పనికేమీ లేదు. ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ పార్టీలని ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు. ఆయన ఎవరా? అంగి మార్చిండు, రంగు మార్చిండు, టోపీ మార్చిండు, కానీ బుద్ధి మారిందా? బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ ఖేడ్, మా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ మిత్రులను, ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా, అంగి మార్చినా రంగు మార్చినా ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలను మీరు గుర్తుపట్టారా? 10 ఏళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఒక్క రోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిండా? సురేష్ షెట్కార్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చినా అని చెప్పుకునే దివాలా పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు. కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు. ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైరాబాద్లో బీజేపీని గెలిపించాలి. ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది. మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ను తీసుకొచ్చి జైరాబాద్ ఇచ్చిండు. పాపం గాలికి పోయిండు. తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట. ఆ జైరాబాద్ యాడుంది, నేను యాడికి పోవాలి, ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడు చెప్పేటోళ్ళు లేడు, ఏం చెప్పాలని పాపం గాలి అనిల్ కుమార్. ఇవాళ గాలి అనిల్ కుమార్ని అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ బెయిల్ కోసం జైరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారంలో ఉంటది. మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా, మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా. మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలే, ఇంకా 4.5 ఏళ్ళు మనమే ఉంటాం. మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ షెట్కార్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా 1 రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తతోడు, మీరు పిలిస్తే పలికేతోడు, మీకు అండగా నిలబడేతోడు, ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసారు. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద 1 పైసా ఆరోపణ ఉన్నదా? మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో
సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీఫామాని చేతిలో పెట్టినాం. కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీఫామ్ సంజీవరెడ్డికి ఇయ్యి, నేను అండగా నిలబడతా అని వచ్చాడు. నేను అడుగుతున్న ఇక్కడున్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే బీఫామ్ ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయలిటీ అంటే సురేష్ షెట్కార్. పార్టీ రావాలి, నారాయణఖేడ్ లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకొచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుండ్రి మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు సురేష్ షెట్కార్ జైరాబాద్ లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు. మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కార్ని 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజీవరెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24x7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడైన ఎంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది. ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామికలు రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి గారికి, మా అన్న దామన్నకు జైరాబాద్ ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో 2,000 ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వండి. ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ ను పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, రిజర్వేషన్లు పోవాలి.